మన మధ్య ఉన్నారు. వారిని మేము ఆహ్వానించినప్పుడు సంతోషంగా అంగీకరించినారు. వారు కూడా వారి అనుభవాలు వారి సంఘంతో పంచుకొని మాకు తెలియజేస్తే మంచిది, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. అన్న మీరు వచ్చి మీ సాక్ష్యం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువునందు ఇక్కడ చేరి వచ్చినటువంటి దేవుని సేవకులు, పెద్దలు, మరి సహోదరులు, సహోదరీలు, మరి నా చిరపరిచితులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సంఘములో సండే క్లాస్ చిన్న పిల్లవానిగా నుండి సండే క్లాసెస్లోనూ, యూత్ మీటింగ్లోనూ, తర్వాత సంఘ సహోదరుల మధ్య కూడా నేను 30 సంవత్సరాలు వాడబడ్డాను. మరి నాకున్నంత అనుభవం ఈ సంఘముతో వేరే వరకు ఉందో లేదో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఉండొచ్చును. కానీ నేను ఉన్నంత వరకు 30 సంవత్సరాలు నేను ఇక్కడ సండే క్లాస్ పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి నా పెళ్ళి అయ్యేంతవరకు కూడా ఈ సంఘంతో నాకు పరిచయం ఉంది. ఆ సంగతులు నేను చెప్పే ముందుగా మనము 100 సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడినందుకు ఈ సంఘాన్ని 100వ సంవత్సర వార్షికోత్సవముగా మనము చేరి వచ్చాం. దానికి కారణం మనల్ని కూడా ఇలాగూ ఈ 100 సంవత్సరాలు అనేకులను కాపాడి దేవుడు మనల్ని తిరిగి ఇలాగూ చేర్చినందుకు నేను మీతో కూడా ఒక చిన్న వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు కలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఏమంటే జగత్తుకు పునాదికి ముందే యేసుక్రీస్తు వారు క్రీస్తు యేసునందు ఆయన వలన ఆయన కొరకు పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండేలాగున దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది తండ్రి అయిన దేవుడు చేసిన పని. రెండవదిగా గమనించండి, ఇదే 1వ అధ్యాయంలోనే 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఈ 7వ వచనంలో కుమారుడైన దేవుడు మనకు కనపడుతున్నాడు. ఆయన తన రక్తము వలన మనకు విమోచనము కలుగు చేశాడని చూశాం. తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నాడు, కుమారుడైన దేవుడు మనల్ని విమోచించాడు. మూడవదిగా 13వ వచనం చూడండి. ఇదే పత్రిక 1వ అధ్యాయమే 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితరే. తండ్రి అయిన దేవుడు విమోచించాడు, తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నాడు, కుమారుడైన దేవుడు విమోచించాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించాడు. ఈ 3 మాటలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ప్రియులారా, జగత్తుకు పునాది వేయబడక మునుపే అన్నప్పుడు మనం ఎవ్వరూ కూడా తల్లి గర్భంలో పడక ముందే దేవుడు తన కుమారుని వలన
మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నాడనేది గొప్ప విషయం. రెండవది, మరి ఆ యేసుక్రీస్తు ప్రభు తన రక్తం వలన మనల్ని విమోచించాడు అనేది గొప్ప సంగతి. ఏర్పరచుకున్నాడు, విమోచించాడు. పరిశుద్ధాత్మ దేవుడు 13వ వచనంలో మనల్ని ముద్రించాడు అనేది మనం చూస్తున్నాం. అలాగైతే ఈ కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ఆయన ఎలా ఏర్పరచుకున్నాడు మనల్ని అంటే యెషయా గ్రంథం 41:8 చూడండి. యెషయా గ్రంథం 41:8 నుంచి, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు, తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని విన్నాం. ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో ఉన్నటువంటి గొప్ప లోతైన సంగతులేవో ఇక్కడ మనము చూస్తున్నాం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, దేవుని ప్రజలారా, నేను ఏర్పరచుకున్న యాకోబు లేదా మోసగాళ్ళారా, పాపాత్ములారా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా లేదా మరి విశ్వాసులారా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని, ఆ మాట గమనించు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. భూదిగంతముల నుండి వెదకి ప్రియులారా మనల్ని ఆయన పట్టుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇక నుండి గమనించండి, నీకు తోడై ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడు నేనే. నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. భయపడకుము, దిగులు పడకుము. ప్రభు ఏర్పాటులో ఇలాగూ ఆయన మరి మనకు ఈ వాగ్దానాలు ఇచ్చి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మరి రెండవ వచనంగా ఆయన మనల్ని, యేసుక్రీస్తు ప్రభు కుమారుడైన దేవుడు మనల్ని విమోచించాడు అని మనం చూసాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు. ప్రియులారా, ఆయన ఎలా విమోచించాడో మరి మనం అక్కడ చూస్తున్నాం. 43 యెషయా 43:1 కూడా, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ప్రియులారా, ఆయన కుమారుడైన దేవుడుగా రెండవదిగా మనల్ని విమోచించాడు అని చూస్తున్నాం. ఈ విమోచించిన వాడు యెహోవా అని ఇక్కడ చూస్తున్నాము. కానీ ఇదే యెషయా గ్రంథం 25:9 చూడండి. ఆ దినమున జనులు ఇలాగ అందరు, ఇదిగో మనను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము. పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఆయనే యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నాడు. ఆయన కొరకు ఆనాటి నుండి ఈనాటి వరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ యెహోవా కొరకు, ఆ యేసుక్రీస్తు మెస్సియా కొరకు కనిపెడుతున్నారు. ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని ఆయన మనల్ని విమోచించాడు. మూడవదిగా మరి మనము గమనించాం కదా, అక్కడ 13
ఎఫెసీ 13:1-13లో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణను సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబెడతరి అనగా యు ఆర్ సీల్డ్ అన్నట్టుగా చెప్తున్నాడు. మా చిన్నతనంలో రిజిస్టర్ పోస్ట్ అనేది ఒకటి చేసేవాళ్ళం. రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు దానికి వెనక ముందు కూడా అవి కరిపించి ఒక దారంతో చుట్టి లక్క పెట్టి ముందు ముద్రలు వెనక ముద్రలు వేసేవాళ్ళు. అనగా అది దాని మీద అడ్రస్ ఎవరికి రాయబడి ఉంటుందో అది వారికి చేరినప్పుడు వారే తీసుకోవాలి, వారే దాన్ని ఓపెన్ చేయాలి. వారు ఒకవేళ ఇంట్లో లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్పండి ఆ వ్యక్తిని చెప్పేవాళ్ళు. అనగా అది వేరే వాళ్ళకి దొరికేది అంత భద్రము చేయబడినది ఆ యొక్క కవర్. ప్రియులారా గమనించండి, కొన్ని బ్యాంక్స్లో చూస్తే బయట బోర్డులో డబుల్ సేఫ్ లాకర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్యాంక్ అని చదువుతాం. డబుల్ సేఫ్ లాకర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్యాంక్ అని చూస్తాం. అలాగైతే ప్రియులారా ఇక్కడ నేను మీకు చూపించిన 3 మాటలు, ఒకరు ఏర్పరచుకున్నారు, ఒకరు విమోచించారు, ఒకరు ముద్రించారు. ట్రిపుల్ సేఫ్ లాకర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ట్రిపుల్ సేఫ్ లాకర్స్, 3 అంతల భద్రత ఇక్కడ మనం చూస్తున్నాం. 100 సంవత్సరాలు మనము కాపాడబడ్డాము అంటే, ఇక్కడ కూర్చున్నాము నిలుచుకున్నాము అంటే 3 అంతల భద్రత ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరిచాడు అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 17:12లో చదివితే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరచి తిని. యేసుక్రీస్తు వారి లోకంలో ఉండగా 17వ అధ్యాయం గొప్ప ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన అంటున్నాడు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని. విమోచించిన ప్రభు కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ 10వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, యోహాను 10:27. మనందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ, నేను గుర్తు చేస్తున్నాను అంతే మీకు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అలాగైతే విమోచించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు నిత్య జీవము ఇచ్చి ఎన్నటికీ ఆ గొర్రెలు నశింపవని చెబుతూ ఆ గొర్రెలు నా చేతిలో నా తండ్రి చేతిలో కూడా భద్రపరచబడి ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగైతే ప్రియులారా మనకి ఎంత భద్రత ఉంది. తండ్రి చేతిలో నుంచి అపహరింపబడేవాడు, కుమారుడి చేతిలో నుండి అపహరింపబడేవారు ఎవరైనా ఉన్నారా? ఎవడును కూడా అపహరింపడు, అవి ఎన్నటికీ నశింపవు అంటున్నాడు. అలాగైతే కారణం ఏంటంటే ప్రియులారా, తండ్రి అయిన దేవుడు మనల్ని బోధిగంతముల నుండి మనల్ని వెదకి పట్టుకొని ఏర్పరచుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చి ఆయన తన అమూల్యమైన రక్తము చేత మనను మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించాడు. 2, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. కుమారుడైన దేవుడు ఆయన కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. తన చేతిలో, తండ్రి చేతిలో కూడా మనం ఉంచుకొని ఉన్నాడు. ఇంత భద్రత ప్రియులారా, ఇంత సేఫ్టీ. డబుల్ సేఫ్ లాకర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్యాంక్ అని బ్యాంకుల్లో బయట రాస్తారు. కానీ అయితే ట్రిపుల్ సేఫ్ లాకర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బుక్ ఆఫ్ హోలీ బైబిల్. ప్రియులారా, మరి ఈ 3 అంతల భద్రత, ట్రిపుల్ సేఫ్టీ మనకుంది కాబట్టే ఈ 100వ సంవత్సర వార్షికోత్సవము మనం చేసుకుంటున్నామని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, తిరిగి నా అనుభవం మీకు చెప్పాలంటే కొద్ది నిమిషాల్లో, సండే క్లాస్ పిల్లవాడి దగ్గర నుంచి ఈ సంఘంలో నేను పెరిగాను.
పెళ్ళి అయ్యేంత వరకు నేను పెరిగాను. ఈ మధ్యలో 1 సంవత్సరం బయటికి వెళ్ళి వచ్చాను. ఆ 1 సంవత్సరం ఏంటంటే, ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా థామస్ గారు, ఏబిటిఐ అనేది పూణేలో ఉండేది. ఇప్పుడు అది స్టూవర్ట్స్ బైబిల్ కాలేజ్ చెన్నైలో ఉంది. అక్కడికి వెళ్ళకముందు ఏబిటిఐ అక్కడ ఉండేది. శ్యాంబాబు గారి భార్య గారు, తర్వాత నేను, ఇద్దరిని కూడా వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. ఆంధ్ర నుండి 12 మందే ఉంటాం అక్కడ. స్టేట్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు. ఎందుకో మరి ప్రభుదాస్ రెడ్డి గారి పరపతిని బట్టి ఇద్దరిని తీసుకున్నారు, మెర్సీని, నన్ను. అక్కడ 1 సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ఉన్నాం. ఏబిటి అంటే అసెంబ్లీస్ బిలీవర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని. ఆ 1 సంవత్సరాన్ని అక్కడ వెళ్ళాను ఈ సంఘంలో నుండి. తర్వాత 29 సంవత్సరాలు ఇందులోనే ఉన్నాను. ప్రియులారా, సండే క్లాస్ చేస్తున్నప్పటి నుండి కూడా అప్పుడు టీచర్స్ ఉండేవారు. జోసఫ్ గారు, టీచర్ జోసఫ్ గారు, సత్యానందం గారు, అనంతంపాల్ గారు, వృద్ధులు. అనంతంపాల్ గారు చాలా మరి చక్కగా జోవియల్గా వాక్యము అందించేవారు పిల్లలకి. ఆయన చెవు పట్టుకొని తిప్పినా కూడా మరి అందులో ప్రేమ కనపడేది. అనంతంపాల్ గారు చెవులు పట్టి తిప్పి పైకి ఎత్తాడు పిల్లల్ని, అయినా అందులో ప్రేమ కనపడేది. ఆ సండే 3-4 క్లాసులు ఉండేటివి. ఆ 3-4 క్లాసుల్లో కూడా నేను సత్యానందం గారి మరి క్లాసులో నేను ఉండేవాడిని. ఆయన చాలా వృద్ధుడు, చాలా చక్కగా నెమ్మదస్తుడు, చాలా బాగా చెప్పేవాడు. ఆ సండే క్లాస్లో ఎందుకో నన్ను ఆకర్షించారు ఆ టీచర్లు 4. నన్ను కొంత మరి ఎక్కువగా ప్రేమించేవారు. అక్కడ ఏదైనా పనులు చేయాలన్నా, చందాలు పట్టాలన్నా కూడా అందరికీ 4 వైపులా నన్నే వాడుకునేవారు. అక్కడ చురుకైనటువంటి పిల్లవానిగా నేను పెరిగాను. యవనస్తుడిగా తిరిగి వచ్చాను, పెద్దయ్యాను ఇక్కడే. ఆ యవనస్తుల కూడికలో మరి ముందుకు వస్తూ ఉండగా మరి పరిచర్య నేను చేసేవాడిని. ప్రియులారా, ఇప్పుడు చాలామంది యవనస్తులు కనపడుతున్నారు, చాలామంది యవ్వన పెద్దలు కూడా కనపడుతున్నారు. ఆ రోజు ఒక్కడు కూడా లేడు. వరప్రసాద్ అన్న స్టూడెంట్గా, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్గా వచ్చాడు. ఆయన ఒక్కడు వచ్చి కొంత సహాయం చేసేవాడు కానీ పరిచర్యలో. లేకపోతే నేను ఒక్కడే ఇంటిలో మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇంట్లో పనులను ముగించుకొని గంటన్నర ముందుగా వచ్చి మందిరానికి ఈ పట్టలన్నీ కూడా ఊడ్చేవాడిని, పరిచేవాడిని. ఈ సంఘము కమలానగర్లో, ఆదిమూర్తి నగర్లో, బైబిల్ స్కూల్లో, తర్వాత ఇక్కడ కోర్ట్ రోడ్లో ఉంది. అన్ని చోట్ల ఉన్నాను నేను, పిల్లవానిగా, యవనస్తునిగా కూడా. ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చూస్తున్నారు కానీ ఆ దినాల్లో అయితే ప్రియులారా, లైట్లు అప్పటికప్పుడు తగిలించాలి, ఫ్యాన్లు అప్పటికప్పుడు తగిలించాలి, అప్పటికప్పుడు పరవాలి, అప్పుడప్పటికి లైట్లు వెలిగించాలి. గంటన్నర ముందుగా వచ్చి అవన్నీ కూడా జోసఫ్ గారి ఇంట్లో ఉంటాయి. హుక్ సిస్టమ్ అన్నమాట. హుక్ సిస్టమ్, ఆ పైన ఒక వంకి ఉంటుంది, తగిలించేది హుక్ ఉంటుంది. ఆ లైట్లు, ట్యూబ్ లైట్లు అన్నీ తీసుకొని వచ్చి అట్లా తగిలించేవాడిని. ఇటువైపు 4, ఇటువైపు 4. ఫ్యాన్లు కూడా అట్లే తగిలించేవాడిని. అన్నీ పరిచేవాడిని, ఊడ్చేవాడిని. ఒక్కనే, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా చిన్నమ్మ దగ్గర నేను పెరిగాను. పెద్దవాడిని, మొట్టమొదటి వాడిని నేనే. మిగతా వాళ్ళందరూ కూడా కెజియాతో పాటు అందరూ చిన్నవాళ్లే నాకంటే. నేను ఒక్కడే మందిరానికి గంటన్నర ముందుగా వచ్చేవాడిని. ఎక్కడైనా మంగళవారము గృహాలలో మీటింగ్ పెట్టేవాళ్ళం. గృహాలలో మీటింగ్ పెడితే అక్కడ కావలసినవన్నీ, మైకు కానీ, ఇట్లా బెడ్షీట్లు కానీ, మైక్స్ కానీ, ఇంకా ఏమేమి అవసరమో స్టాండ్లు కానీ, పియర్ సిస్టమ్ కానీ అన్నీ కూడా. నాకు సైకిల్ ఉండేది. మా చిన్నాయన కొత్త సైకిల్ కొనుక్కొని పాత సైకిల్ నాకు ఇచ్చాడు. ఆ సైకిల్లో అన్నీ వెనక ముందు హ్యాండిల్కు అన్నీ తగిలించుకొని ఆ గృహము దగ్గర గంటన్నర ముందుగానే చేరుకొని
సైకిల్ తొక్కుకుంటా కానీ దొబ్బుకుంటా కానీ తోసుకుంటా కానీ వెళ్ళి జోసెఫ్ గారు ఇంకా వాటికి రాకముందే అన్ని ఏర్పాట్లు ఆ ఇంటి దగ్గర నేను చేసేవాడిని. ఆ దినాల్లో గృహకూడికలు జరిగేటివి, కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్. దానికి నేను సైకిల్లో అన్ని మోసుకొని వెళ్ళి సామాగ్రి పెట్టేవాడిని. నేను అలాగూ చేస్తూ ఉండగా వరప్రసాద్ అన్న స్టూడెంట్గా ఇక్కడికి వచ్చాడు. ఆ అన్నను గురించి చెప్పాలంటే, నేను గంటన్నర ముందుగా వస్తాను లేదా గంట ముందుగా, నాకంటే ముందుగా వచ్చి అన్న ఇక్కడ అన్ని పరిస్థితి సిద్ధం చేసేవాడు. ఆయన ఎంతగా చేసేవాడంటే, నేను ఒకసారి విన్న జోసెఫ్ గారు అన్నను పట్టుకొని, ఏంటి బాబు గిద్దలూరు నుంచి వచ్చావు నువ్వు చదువుకోవడానికి, నువ్వేం చదువుకుంటున్నావా, ఆడ వింటున్నావా, లేకపోతే ఎప్పుడు ఈడే ఉంటావు అని అనేవాడు ఆయన్ని. నేను విన్నా ఆ సంగతి. నువ్వు శ్రద్ధ వహిస్తున్నావా చదువులో, ఎప్పుడు ఇక్కడే కనపడతావు అనేవాడు. ఎప్పుడు ఇంజిన్ కల్ ఎంత దూరం అండి మీకు తెలుసు కదా, అంత దూరం నుంచి వచ్చి అన్నీ చక్కగా అన్నీ పరిచేసి ఆయన యెషయా చెప్పినట్టు డోలకు పెట్టుకొని 3 పాటల్లో కూర్చునేవాడు. అలాగూ అన్నతో పాటు, నాకన్నా 4 ఏళ్ళు పెద్ద అన్నగారు, నాకు 72, అన్నకు 76 అనుకుంటాను. మేమిద్దరం కలిసి ఇక్కడ సహవాసం చేయడం మాత్రమే కాకుండా, ఈ యెషయా చిన్న పిల్లవాడు, ఆ చిన్న పిల్లవాడు కొంతమంది స్త్రీలు అక్కడ కలిసేవాళ్ళు. అక్కడ ఈవినింగ్ ఒక కూటం జరిగేది, దానికి మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. అక్కడ స్త్రీలకు దయ్యాలు పట్టేటివి, దయ్యాలను కూడా విడిపించేవాళ్ళం ప్రార్థన చేసి. అక్కడ అన్న నేను కలిసి ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్ హాస్టల్స్కి వెళ్ళేవాళ్ళం. అన్న నేను కలిసి పీజీ సెంటర్లో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళం. అన్న నేను వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య చేసేవాళ్ళం. అప్పుడు అన్నకి ఇంకా పెళ్లి కాలేదు, కానీ యవనస్తుడే. అలాగూ అన్నతో పాటు తిరుగుతూ ఉండేవాడిని. మాత్రమే కాకుండా తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళేసి, అనంతపూర్ టౌన్ ఆ దినాలు ఇంత పెద్దది కాదు, కానీ అయితే సుమారైన జిల్లా హెడ్ క్వార్టరే. కానీ అన్న నేను కలిసి ఇంకా కొంతమంది అప్పుడున్న సమకాలికులు మాతో పాటు ఉన్నవారు, ఫిలిప్ కానీ వరప్రసాద్ కానీ, ఈ వరప్రసాద్ కాదు, రామలింగారెడ్డి అన్న బావమరిది వరప్రసాద్ కానీ, గమలియల్ కానీ, ఫిలిప్ కానీ, చాలామంది కొంతమంది కలిసి ఒక్కొక్క ఏరియా ఒక రోజు అనుకొని తెల్లవారుజామున 5 గంటలకి మేమిద్దరము బయలుదేరి నిద్రపోతున్న వాళ్ళను ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు లేపుకొని సువార్త చెప్పేవాళ్ళం ప్రతిదినం. మాత్రమే కాకుండా నాకు బాగా గుర్తుంది, మరి అన్న రాలేదు కానీ ఒకవేళ వచ్చాడేమో తెలీదు, కొంతమంది యవనస్తులు 1-2 రోజులు సెలవు దొరికితే కిరసనాయిల్ టిన్ ఉంది కదండి, రేకు టిన్ను, ఆ రేకు టిన్ను కత్తరించుకొని బూరలు చేసుకునేవాళ్ళం. ఆ రోజు మెగాఫోన్లు లేవు. ఆ రేకుతో బూరలు చేసుకొని సైకిల్కు కుచ్చుకొని, సొంత సైకిళ్ళు కూడా లేవు, బాడుగు సైకిల్ తీసుకొని 1-2 రోజులు అడ్డం వచ్చిన పల్లెలన్నిటికంటూ వెళ్ళి నిలిచి అక్కడ బూరతో సువార్త చెప్పేవాళ్ళం. పల్లెలలో టిన్ రేకుతో చేసేవాళ్ళం. ఇలాగూ ప్రియులారా సువార్త సేవలో ఎంతో కష్టపడేవాళ్ళం. దీనికి ఇది ఇలా ఉంటే జోసెఫ్ గారు ఎక్కడ కమలాపురంలో ఉన్నా, ఆదిమూర్తి నగర్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా పక్కన ఇల్లు ఉంటుంది, పక్కన ఖాళీ స్థలంలో షెడ్ వేస్తాం. అన్నీ ఆయన ఇంట్లో ఉంటాయి, సామాగ్రి అంతా తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా వారితో కలిసి, అయ్యగారితో అమ్మగారితో కలిసి చాలా సమయం నేను గడిపేవాడిని. వాళ్ళకు కావలసిన ప్రైవేట్ ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే బజారు పనులు కానీ, లేకపోతే బ్రెడ్ తేవడం కానీ, బేకరీకి వెళ్ళడం కానీ, ఇంకేమన్నా కానీ నేను వెళ్ళి తీసుకొని వచ్చేవాడిని. మా ఇంట్లో మా చిన్న వాళ్ళకు ఎవరికి ఏమీ తెలియదు నేను ఏం చేసేది. ఇక్కడ కోమలి జోసెఫ్ ఉండేది స్వీటీ, మరి అయ్యగారు అమ్మగారు ఉండేవాళ్ళు. వాళ్ళ ముగ్గురికి కావలసినవి ఏమైతే తెమ్మంటే పోయి తీసుకొచ్చి ఇచ్చేవాడిని. మందిరములో పరిచయం చాలా ప్రాముఖ్యమైనది, అది చేసేవాడిని. అలాగూ ప్రియులారా ఎంతగానో నేను మరి అలసట లేకుండా ఎంత చేశానంటే చెప్పడానికి సమయం చాలదు. కానీ మా నానమ్మ ఉండేది ముసలామె. మా నానమ్మ నేను ఇంటికి పోతాను ఏమనేదంటే, రే ఆ జోసెఫ్ గారు
నీకు అక్కడే సమాధి కట్టేస్తారా అని చెప్పాడు. ఆ జోసెఫ్ గారు నీకు అక్కడే సమాధి ఏర్పాటు చేస్తాడు, నువ్వు ఇంటికి రావాల్సిన పనిలేంగా అని చెప్పే అంతగా నేను ఇక్కడ సమయాన్ని వెచ్చించేవాడిని. ఇల్లు, స్కూలు, మందిరం, అలాగూ ప్రియులారా నేను ఎదిగాను. యవనస్తుల మీటింగ్లో జోసెఫ్ గారు ఎప్పుడు ఇంగ్లీష్ పాటలకు అర్థం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆయన టైర్డ్ అయినప్పుడో లేకపోతే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడో ప్రభు చెప్పినప్పుడు నన్ను నిలబెట్టేవాడు యూత్ మీటింగ్లో కూడా నేను పరిచయం చేసేవాడిని. మాత్రమే కాకుండా ఆరాధన ఇప్పుడు జరుగుతున్నట్టుగా కాదు, అప్పుడు రౌండ్గా కూర్చుండేవాళ్ళం. హాల్ అంతా కూడా రౌండ్గా కూర్చుంటే జోసెఫ్ గారు అక్కడ కూర్చుంటే ఆరాధనలో కూడా లేచి వాక్యం అందించేవాడిని. ఇతరులు ఈర్ష్యపడేంతగా వాక్యాన్ని నేను అందించేవాడిని, పేర్లు చెప్పక్కర్లే. ఎందుకు అంటే కొంతమంది ఏమన్నారంటే జోసెఫ్ గారి తర్వాత కాబోయే సేవకుడు సత్యపాలే అనే మాటలు వినపడ్డాయి. జోసెఫ్ గారి తర్వాత కాబోయే సేవకుడు సత్యపాలే, అనుమానమే లేదన్నారు. విన్నా నా చెవులతో. కొందరికి ఈర్ష్య పుట్టింది, వీడు వెళ్ళిపోతే మేలు ఇక్కడి నుంచి బాగుంటుంది అనుకున్నారు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. హిందూపూర్ వెళ్ళిపోయాను, హిందూపూర్ నుంచి కడప వెళ్ళాను, కడప నుంచి ప్రొద్దుటూరు వెళ్ళాను, ప్రొద్దుటూరు నుంచి ప్రమోషన్ మీద మళ్ళీ నేను కడప ఎర్రగుంటలకు తిరిగి వచ్చాను. ఎర్రగుంటలో సహవాసం ఏర్పాటు చేసి ఇప్పుడు దేవుని కొరకు అక్కడ ఒక సంఘాన్ని కట్టి వాడబడుతున్నాను దేవుని సేవకునిగా. అక్కడ కూడా అన్నీ నేనే. ఇప్పుడు వరకు 72 ఏళ్ళ ముసలివాడిని కదా, ఎర్రగుంటలో కూడా అన్నీ నేనే, సమస్తము. పిల్లవాడిని నేనే, యవనస్తునే, పెద్దోని నేనే, ఎవరు లేరు. కానీ అలాంటి పని ఇప్పుడు చేయడానికి ఈ గాస్పెల్ హాల్లో ముందుగానే చిన్న పిల్లవాడి నుండి నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. వరప్రసాదన్న బయట సువార్తలో నన్ను ఎంకరేజ్ చేశారు. నోరు తెరిచి నేను సువార్త చెప్పేవాడిని కాను. మరి అన్న తనతో పాటు తీసుకుని వెళ్ళి బయట సువార్తకు, వీధి సువార్తకు నా నోరు తెరిపించి ఆ సువార్త కూడా నేను వీధిలో చెప్పగలిగేటట్టుగా మరి దేవుడు అన్నను వాడుకున్నాడు. అలాగూ వీధిలో అయితేనేమి, తెల్లవారుజామున అయితేనేమి, పల్లెల్లో అయితేనేమి, స్థానిక సంఘములు అయితేనేమి, దేవుని సేవకులు జోసెఫ్ గారి కుటుంబానికి అయితేనేమి అనేక విధములుగా నేను తోడ్పడ్డాను. ఇప్పుడు దేవుడు ఎర్రగుంటలో నన్ను ఉంచాడు. నేను పుట్టకముందే జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారు బూదిగంతముల నుండి వెదకి నన్ను కోరుకొని తన సొత్తుగా చేసుకొని తన పనికి తగినటువంటి తరబీదు ఇచ్చి నన్ను ఇప్పుడు ఎర్రగుంటలో వాడుకుంటున్నాడని చెప్పడానికి గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించునుగా.